అశ్వని, భరణి, కృత్తిక ఒకటో పాదం మేషరాశి. మేషరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ రోజున ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే నైపుణ్యాలు పెంచుకోవాల్సిన పరిస్థితులు లాంటివి వస్తాయి. అలాగే కమ్యూనికేషన్ విషయంలో కానీ, నైపుణ్యాలు పెంచుకునే విషయంలో కానీ, శత్రువుల మీద ఆధిపత్యం చెలాయించే విషయాల్లో మొదలైన వాటన్నిటిలో కూడా ఎంత పెంచుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా వాటిల్లో ఒకలాంటి నైరాస్యం కానీ, కొంత డిప్రెసివ్గా థింకింగ్ కానీ మొదలైనవి రావడం, అంటే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు తీసుకున్నట్లయితే దాంట్లో అలాంటి నైరాస్యంలాగా రావడం, అంటే పెద్ద ఆసక్తిగా లేకుండా ముందుకు వెళ్ళడానికి సర్లే చదివానులే, సర్లే అయిందిలే ఇలాంటి భావనలు. అలాగే స్పిరిచువాలిటీకి సంబంధించి కూడా సర్లే అని పెద్దవాళ్ళకి అలాంటి భావనలు రావడం, ఇలాంటి వాటికి ఆస్కారం ఉన్న రోజుగా అనుకోవచ్చు. అలాగే రోగనిరోధక శక్తికి సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన విషయాల్లో అంటే ఏదన్నా ఖర్చులకు సంబంధించిన విషయాలు తీసుకున్నా కూడా ఆకస్మికమైన ఖర్చులు, అనుకోని ప్రయాణాలు మొదలైన వాటికి కూడా ఆస్కారం అనేది ఒకటి మనకి కనబడుతోంది. అయినప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు రాకుండా మీరు మంచిగా ప్లాన్ చేసుకొని ముందుకు పెడతారు కాబట్టి ఎలాంటి సమస్యనైనా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా మీకు ఆస్కారం అనేది ఒకటి కనబడుతోంది. అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా మీకు మీ మీద మీకు శ్రద్ధ అనేది చాలా అవసరం కనుక శ్రద్ధ విషయంలో వీలైనంత వరకు మీ కార్యక్రమాల్లో కానీ, మీ ఆలోచనలో కానీ శ్రద్ధ, ముఖ్యంగా విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.